మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ దేశ ప్రధానమంత్రి షరీఫ్ కళ్ళకట్టినట్టు చెప్పారు. దేశం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందన్న వాస్తవాన్ని అంగీకరించారు. ఐఎంఎఫ్ లోన్ లేనిదే పూట గడిచే పరిస్థితి లేదు. ఇక ఐఎంఎఫ్ ఇచ్చే లోన్కు కావలసిన చిన్న మొత్తం సర్దుబాటు కూడా డబ్బు లేకపోవడంతో మిత్రదేశాల వద్దకు వెళ్లి చెయ్యి చాచాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదే పాకిస్తాన్లో ఆసిఫ్ మునీర్ బావల్పూర్లో మిలిటరీ డ్రిల్లింగ్ పర్యవేక్షించారు. మరి మునీర్ మరోమారు ఇండియాతో కయ్యానికి కాలు దువ్వాలనుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలేంటో చూద్దాం. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు చెప్పుకొచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐఎంఎఫ్ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొంత డబ్బు అవసరమైంది. ఆ డబ్బు కోసం తాను ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ మిత్రదేశాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగామని ఒక మీటింగ్ లో చెప్పిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అయింది. మిత్రదేశాల వద్ద చేతులు కట్టుకుని దేహి అంటూ డబ్బు అడగాలంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందన్నారు. ఒకరి వద్దకు డబ్బు కోసం వెళితే తల ఎత్తుకుని ఎలా అడగగలమంటూనే వారి విధించిన షరతులకు తలొగ్గాల్సిందే కదా అన్నారు. డబ్బు కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదని షరీఫ్ ఆ మీటింగ్ లో మాట్లాడిన వీడియో ప్రస్తుతం పాకిస్తాన్లో పెనుదుమారం రేపుతోంది. డబ్బు కోసం మిత్రదేశాల వద్దకు వెళ్లాల్సి వచ్చింది. అయినా వారు తమను నిరుత్సాహపరచలేదన్నారు. జూనియర్ షరీఫ్ అయినా డబ్బు కోసం తలెత్తుకుని అడగలేం కదా, తల దించుకుని అడగాల్సి వచ్చింది. అప్పుడు ఎంత అవమానకరంగా భావించామో మీకు మాటల్లో చెప్పలేనని షెహబాజ్ చెప్పుకొచ్చారు. తాను ఫీల్డ్ మార్షల్ మునీర్ సైలెంట్ గా పలు మిత్రదేశాలను చుట్టి వచ్చాం. వారికి వాస్తవాలు తెలిపాం. ఐఎంఎఫ్ నుంచి రుణం పొందాలంటే కొంత డబ్బు కట్టాల్సి ఉంది. తమ వద్ద లేదు. దయచేసి కొన్ని $1 మిలియన్ ఇవ్వగలరా అని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు ఎంతో దయతలిచి ఆదుకున్నారు. వారికి ధన్యవాదాలన్నారు షరీఫ్. అయితే డబ్బు తీసుకుంటున్నప్పుడు కొంత రాజీ పడాల్సి వచ్చిందన్నారు. ఇక వాస్తవం ఏమిటంటే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ గట్టెక్కలేకపోతోంది. టెర్రరిజాన్ని పెంచి పోషించడంలో పాక్ అగ్రస్థానంలో ఉంది. లేదంటే ఇతర దేశాల మాదిరిగా తన కాళ్లపై తాను నిలదొక్కునేది. గత కొన్ని సంవత్సరాల నుంచి దేశంలో స్థిరమైన ప్రభుత్వం లేదు. అంతర్గతంగా ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ అటు తాలిబాన్లు, ఇండియాతో తరచూ కయ్యానికి కాలు దువ్వుతుంటోంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పాక్ దేశీయ అవసరాలకు అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా ఐఎంఎఫ్ నుంచి పలుమార్లు రుణాలు తీసుకుంది. అలాగే మిత్రదేశాల నుంచి బిలియన్ల కొద్దీ డాలర్ల రుణాలు తీసుకుంది. ఇక తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకోలేదు. మరోవైపు అత్యంత అవినీతి పరులైన రాజకీయ నాయకులు ఆ డబ్బును దండుకున్నారు. మరికొంత డబ్బు ఆర్మీ వాడుకుంది. రుణంగా తీసుకున్న డబ్బును ప్రజలు సంక్షేమానికి కానీ ప్రాజెక్టులపై కానీ వినియోగించుంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి రుణాలు తెచ్చిన డబ్బును విచ్చలవిడిగా వినియోగించింది. దీంతో పాక్ ప్రపంచ దేశాల ముందు పలుచనైంది. ఇక మరో విషయం ఏమంటే డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రారంభించిన బోర్డ్ ఆఫ్ పీస్లో శాశ్వత సభ్యత్వం కోసం $1 బిలియన్ కట్టి సభ్యత్వం తీసుకోవాలని కోరారు ట్రంప్ మెప్పు కోసం పడరాని పాట్లు పడుతోంది. $1 బిలియన్ కోసం మరోమారు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా పాక్ ప్రస్తావన వచ్చినప్పుడు ఇండియా ఆర్థికంగా ఎదిగితే అదే పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహించి ఆర్థికంగా చితికిపోయిందని పలువురు చర్చించుకున్నారు. ఇక మరోపక్క పాక్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఈ వారం బావల్పూర్లో పర్యటించారు. అక్కడ మిలిటరీ డ్రిల్ను పర్యవేక్షించారు. ఆధునిక యుద్ధ విద్యలో మెలకువలు, డ్రోన్లు ఎలా ఎగురవేయాలనే అంశాలపై సైనికులకు శిక్షణ ఇస్తున్నారు. అయితే ఆ లొకేషన్ విషయానికొస్తే జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఇండియా పాకిస్తాన్కు సరిహద్దులో ఉంది. గత ఏడాది ఆపరేషన్ సింధూర్లో జైష్ ప్రధాన కార్యాలయం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇండియాకు చెందిన టాప్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మునీర్ వ్యూహాత్మకంగా మరోమారు ఇండియాపై దాడులకు సిద్ధం చేస్తున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి వారు చెబుతున్న కారణం మునీర్ ఎంచుకున్న టైం, లొకేషన్ను బట్టి చూస్తే సర్వసాధారణంగా జరిగే ఇన్స్పెక్షన్ మాదిరిగా కనిపించలేదని అంటున్నారు. రావల్పిండి హెడ్ క్వార్టర్స్ కు జైషే మహ్మద్ కు బలమైన సంబంధాలున్నాయన్న విషయం తెలిసిందే. ఇక బావల్పూర్ విషయానికొస్తే మిలిటరీ ప్రధాన కార్యాలయం కాదు, రాజకీయంగా సైద్ధాంతికంగా సున్నితమైన మిలిటరీ జోన్. గత ఏడాది మే నెలలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఇండియా బావల్పూర్లోని జైష్ ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది.
ఈ దాడిలో జైష్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం పేరు మారుమ్రోగిపోయింది. ప్రస్తుతం మునీర్ ఇక్కడికి వచ్చి ఆర్మీ డ్రిల్ను పర్యవేక్షించడానికి వచ్చాడంటే గుట్టు చప్పుడు కాకుండా ఇండియాపై దాడికి మరో సన్నాహాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి పాకిస్తాన్కు అండగా అమెరికా ఉంది. ట్రంప్ ఇండియా అంటే కస్సుబుస్సుమంటున్నాడు. ఏ చిన్నపాటి అవకాశం దొరికినా ఇండియాపై కసిని మునీర్ ద్వారా తీర్చుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఖైర్పూర్ టామేవాలీలో మిలిటరీ డ్రిల్లింగ్ ను పర్యవేక్షించారు. సైనికులకు డ్రోన్లతో పాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ గురించి, అడ్వాన్స్ సర్వేలెన్స్ టెక్నాలజీ గురించి శిక్షణ ఇచ్చారు. సైనికులకు ఆధునిక యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చారు. ఇక భవిష్యత్తులో యుద్ధాలు అంతా ఫిజికల్ గా కాకుండా టెక్నాలజీ పరంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తీసుకున్నా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని తీసుకున్నా అంతా సరికొత్త టెక్నాలజీ పరంగా యుద్ధాలు కొనసాగుతున్నాయి. దీంతో పాకిస్తాన్ ఆర్మీ కూడా కొత్త టెక్నాలజీని వంటబట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే పాక్ సైనికులకు బావల్పూర్ శిక్షణను వేగవంతం చేశారు. ఇక మునీర్ అక్కడికి రావడంతో సైనిక అధికారుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు మునీర్. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆపరేషన్ సింధూర్ తర్వాత జైష్ మిలిటెంట్లు తలో దిక్కు పారిపోయారు. మళ్లీ వారిని ఒక గూటికి చేర్చడానికి ఆర్మీ చీఫ్ ఇక్కడికి వచ్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం డ్రోన్లపై సైనికులకు శిక్షణ ఇస్తున్నారు. ఆధునిక యుద్ధ మెలకువలు నేర్పిస్తున్నారు. పరోక్షంగా ఇండియాకు హెచ్చరించడానికి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశారు. బావల్పూర్ విషయానికొస్తే ఇక్కడే టెర్రర్ నెట్వర్క్ బలంగా ఉండేది. మునీర్ రాకతో మరోమారు దేశంలోని టెర్రరిస్టులను ఇక్కడికి రప్పించడంతో పాటు బావల్పూర్లో మీ కార్యాలయాలు తిరిగి ప్రారంభించుకోండని ఆయన సంకేతాలు ఇవ్వడానికి వచ్చాడని చెబుతున్నారు. కాబట్టి రేపు మాపో ఏదో ఒక రోజు మంచి ముహూర్తం చూసుకుని మరోమారు ఇండియాపై దాడికి సన్నద్ధం చేస్తున్నాడన్న టాక్ మన ఇంటెలిజెన్స్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మరోపక్క పాకిస్తాన్ ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ తన కుమారుడికి పెళ్లికి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని యావత్ దేశం గగ్గోలు పెడుతోంది. ఒకవైపు రాజకీయ నాయకులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుంటే మరోపక్క సామాన్యుడు మాత్రం ఈ రోజు పూట ఎలా గడుస్తుంది అని దిగులుతో కుమిలిపోతుండడాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ పాలకులు ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు.